ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. ఇప్పటికే భారత్ నుంచి యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ లో అంతర్గతంగా విభేదాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఓ పక్కన పాక్ కి సంబంధించి బలూచిస్తాన్ స్వతంత్రం కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పాక్ లో ఉన్న సింధు రాష్ట్రం ఏదైతే నీటి ఒప్పందం చేసిందో, భారత్ పాకిస్తాన్ల మధ్య నీటి ఒప్పందం తెగతెంపులైందో వాటికి సంబంధించి ఇప్పుడు ఆందోళనకు దిగడం కూడా మనం చూస్తున్నాం. స్క్రీన్ పైన విజువల్స్ లో కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది సింధు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే తిరుగుబాటు చేస్తున్నారో కూడా మనకు అర్థమవుతుంది. ఒక పక్కన భారత్ నుంచి యుద్ధం వస్తుంది, అలాగే అక్కడున్న జవాన్లందరూ కూడా మాకు ప్రాణాలతో ఉంటే మేము చాలని ప్రాణ భయంతో పారిపోతున్నారు. మరోవైపు బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం పోరాటాలు చేస్తుంది. ఇక ఇదే సమయంలో సింధు రాష్ట్రంలో నీళ్ల కోసం ఉద్యమం ఇప్పుడు తెరపైకి రావడం కూడా మనం చూస్తున్నాం. వారం రోజులుగా సింధు రాష్ట్ర ప్రజలు రోడ్డెక్కారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడున్న ప్రజలు కానీ రైతులు కానీ మాకు నీళ్లు లేకపోతే మా పరిస్థితి ఏంటి, ఇప్పటికే మమ్మల్ని ఎడారిగా మార్చేశారు, నీళ్లని వేరే వైపు మీరు ఇది చేశారు, మమ్మల్ని దిగ్బంధంలో ఆపేశారని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు రోడ్డెక్కడం కూడా మనం చూస్తున్నాం. నీటిని వేరే వాళ్ళకి ఎక్కువగా కేటాయిస్తూ మాకు చాలా తక్కువగా నీళ్ళని కేటాయిస్తున్నారు. ఇక ఆ క్రమంలో మా ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది అని చెప్పి కూడా సింధు రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే పాకిస్తాన్ లో పంజాబ్ సింధు రాష్ట్రాల మధ్య నీళ్ల గొడవ ఎప్పటి నుంచో ఉంది. అయితే పంజాబ్ కు నీళ్లు ఎక్కువగా ఇస్తున్నారు, మమ్మల్ని ఎడారిగా మారుస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. ఇక ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న వాతావరణం నేపథ్యంలో ఇప్పుడు భారత్ నుంచి ఆ నీళ్లు సరఫరా అవ్వటం, ఆ నీళ్లని ఆపేస్తామని చెప్పి ఏదైతే భారత్ ప్రకటించిందో ఇక ఆ నేపథ్యంలో ఇప్పటికే మేము నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఇంకా అసలు మాకు నీళ్లే రాకపోతే మా పరిస్థితి ఏంటి, మేము ఎలా బతకాలి, మేము ఎలా పంటలు పండించాలి, ఏ విధంగా మా జీవనం సాగించాలి అని చెప్పి కూడా సింధు రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆ విధంగా ఉద్యమాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకో నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎంతో మంది క్యాండిల్స్ తో ఆ ర్యాలీ నిర్వహించడం కూడా మనం చూస్తున్నాం. ఆ లైట్స్ అన్ని కూడా చేత్తో పట్టుకుని ఒక ఉద్యమం లాగా ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా పాకిస్తాన్ ని ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇంకో సైడ్ బాక్స్ లో కూడా మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే ఆ వాహనాలని ఆపేసి రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహిస్తున్నారో అక్కడున్న ప్రజలు కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో సింధు నదిపై ఏదైతే కొత్తగా ఒక కెనాల్స్ నిర్మించడానికి కూడా పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. చోలిస్తాన్ ఎడారిలో గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒకటి నిర్మించాలని చూస్తున్నారు. ఇక దానికి సంబంధించి $3.3 బిలియన్ల బడ్జెట్ ని కూడా దానికి కేటాయించడం జరిగింది పాకిస్తాన్. అయితే చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టు ద్వారా సింధు ప్రవాహ నీటిని ఎడారిలోకి మళ్లించేందుకు 6 కాల్వల నిర్మాణానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు సింధు రాష్ట్రంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల ఎంత ఉపయోగం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు సింధు రాష్ట్ర ప్రజల్లో ఒక ఆందోళన నెలకొన్నట్లు కూడా మనం చూస్తున్నాం. సింధు నీళ్లను పంజాబ్కే ఎక్కువ తరలిస్తున్నారు, ఈ ప్రాజెక్టు నిర్మిస్తే వాళ్ళకి ఇంకా నీళ్లు ఎక్కువ వెళ్లే అవకాశం ఉంది, కానీ మా పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా సింధు ప్రజలు ఇప్పుడు ఆందోళనకు దిగడం కూడా మనం చూస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ చేపడతారన్న ఆందోళన వాళ్ళలో ఎక్కువగా నెలకొన్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా అయితే ఆ వాహనాలను ధ్వంసం చేయడం, వాళ్ళ ఆవేదనని ఏ విధంగా వ్యక్తం చేయాలో తెలియక ఈ విధంగా బయటకు వచ్చి ఇది చేయడం కూడా మనం చూస్తున్నాం. అక్కడున్న వాహనాలను కానీ రోడ్లపైకి వచ్చి ఆ ప్రయాణికులను కానీ భయభ్రాంతులకు గురి చేస్తున్న దృశ్యాలు కూడా మనకు అర్థమవుతున్నాయి క్లియర్ గా. వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసారు, అక్కడున్న పోలీసు వాహనాన్ని కూడా. సో అక్కడున్న పోలీసులు కానీ, అక్కడున్న ఆ ప్రభుత్వ అధికారులు కానీ, అక్కడున్న కేంద్ర ప్రభుత్వాలు కానీ మాకు ఎటువంటి సాయం చేయట్లేదు అని చెప్పి ఆ వాహనాన్ని ధ్వంసం చేసి దానికి నిప్పంటించిన ఘటనలు ప్రస్తుతం సింధు రాష్ట్రంలో నెలకొన్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఎప్పటి నుంచి నీటి సమస్య ఉంది, ఎప్పటి నుంచి ఈ విధంగా నీటి సమస్య అనేది కొనసాగుతుంది సింధు రాష్ట్రంలో ఏంటి అనేది అయితే తెలియాల్సింది. ఎప్పటి నుంచి జరుగుతున్నా కానీ ఇప్పుడైతే ఏదైతే పాక్ భారత్ కి మధ్య ఉన్న గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఇష్యూ ఇప్పుడు ఇంకా తీవ్రతరమైంది, ఇంకా ఉధృతంగా మారింది. ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఈ విధంగా ధర్నా నిర్వహిస్తున్నారు. ఒకసారి దానికి సంబంధించిన వీడియోలు కూడా మనకి స్క్రీన్ పైన ప్లే అవుతున్నాయి, ఒకసారి వాటిని చూద్దాం.
స్క్రీన్ పైన ఏ విధంగా అయితే అక్కడ రాష్ట్ర ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహిస్తున్నారు, అక్కడున్న పోలీసు వాహనాలను ధ్వంసం చేస్తున్నారు, ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత చూపించడం కూడా మనం చూస్తున్నాం. సో ఏదేమైనప్పటికీ నీటి జలాలు ఏవైతే ఆ ఒప్పందం క్యాన్సిల్ అయిందో భారత్ నుంచి, అప్పటి నుంచే వీళ్ళు ఆ రోడ్లపైకి వచ్చి ఈ విధంగా ధర్నా చేస్తున్నారా, లేదంటే గతంలోనే సింధు రాష్ట్ర ప్రజలకి పాకిస్తాన్ నుంచి నీటి సమస్య ఉందా, అసలు ఏం జరుగుతుంది సింధు రాష్ట్రంలో? వాళ్ళు ఆరోపిస్తున్నట్లే నిజంగానే పంజాబ్కి ఎక్కువగా నీటి, ఏదైతే పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రానికి ఎక్కువగా నీటిని తరలిస్తున్నారు, మాకు అన్యాయం చేస్తున్నారు, మాకు నీళ్ళని రానివ్వట్లేదని చెప్పి ఆందోళనకు దిగారో సింధు రాష్ట్ర ప్రజలు. నిజంగానే అటువంటి పరిస్థితులు పాకిస్తాన్లో నెలకొన్నాయా? అసలు ఈ నీటి సమస్యకి సంబంధించి సింధు రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి సాగర్తో మాట్లాడదాం. రైట్ సాగర్, మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా ఘోరంగా ఉంది అక్కడ పరిస్థితి అని కూడా అర్థమవుతుంది. నిజంగా ఇంత నీటి సమస్య ఇంత ఎక్కువగా వచ్చేంత వరకు అసలు పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఆ రాష్ట్ర ప్రజలకు ఎందుకు అన్యాయం చేయాల్సి వస్తుంది? డీటెయిల్స్ ఏంటి సాగర్? యశ్రత్న, ఓవైపు భారత్ పాక్ సరిహద్దుల మధ్య కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఉగ్రదాడి అనంతరం కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కూడా మరోవైపు పాకిస్తాన్లో అంతర్గత విభేదాలు, ఇటు అంతర్గత ఆందోళనలు కూడా చెలరేగుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాక్ ఆర్మీ చీఫ్కు హెచ్చరికలు జారీ చేయడం, పాక్లో కొన్ని పేలుళ్లకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా బలూచిస్తాన్ కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు కొంత అంతర్గత పేలుళ్లు. ఇది ఇలా ఉంటే సింధు జలాల ఒప్పందం అనేది కేంద్ర భారత ప్రభుత్వం రద్దు చేసుకోవడంతో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన అక్కడ కొనసాగుతున్నాయి. పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ సింధు రాష్ట్రాల మధ్య జల వివాదం అనేది మరింత పెరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఇప్పటికే సింధు రాష్ట్ర ప్రజలు రోడ్డు ఎక్కి జాతీయ రహదారులను కూడా దిగ్బంధం చేసిన పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇటు పాక్ ప్రధాని పైన, ఇటు మరోవైపు
పాక్ ప్రధాని పైన పాక్ ఆర్మీ చీఫ్ పైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే పాకిస్తాన్, పంజాబ్, సింధు రాష్ట్రాల మధ్య నీళ్ల గొడవ అనేది దాదాపు కొన్నేళ్లుగా జరుగుతుంది. సింధు రాష్ట్రానికి ఈ జలాలకు సంబంధించినటువంటి అంశంలో 70% వాటా ఉంటే దాన్ని 40% తగ్గించడం పంజాబ్ రాష్ట్రానికి. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం స్వయంగా పాక్ ఆర్మీ చీఫ్కి సంబంధించినటువంటి రాష్ట్రం కావడం, ఇటు పాక్ ప్రధాని కూడా పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాడు అన్నట్లో కూడా తెలుస్తుంది. ఈ రెండు అంశాల నేపథ్యంలో సింధు రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితులను తలెత్తుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇద్దరి వ్యవహారం పైన కూడా పాక్ అంతర్గతంగా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ జలాలకు సంబంధించిన అంశానికి కీలక ప్రకటన. ఎందుకంటే గతంలో ఎన్ని ఉగ్రదాడులు జరిగిన సందర్భంలో కావచ్చు, పాకిస్తాన్ ఇటు భారత్కి సంబంధించిన అంశంలో కూడా అనేక వివాదాలు తలెత్తినప్పుడు కూడా భారత్ ఈ సింధు రాష్ట్రానికి సంబంధించిన అంటే సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేయలేదు. కానీ ఈ సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రధాని కీలక నిర్ణయం తీసుకున్నారు, సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు. దీంతో మరింత ఉద్రిక్తత పరిస్థితులు పాకిస్తాన్లో చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. పంజాబ్, సింధు రాష్ట్రాలు సింధు జలాలను నిలిపివేస్తే పూర్తిగా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భారీ ఎత్తున దాదాపు కోట్లాది ఎకరాలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఆందోళన చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా సింధు రాష్ట్ర ప్రజలు ఈ అంశానికి జలాలకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ అంతర్గత విభేదాలు, అంతర్గత పేలుళ్లు, ఈ రెండు అంశాలు కూడా మరింత ఇబ్బందుల్లోకి తీసుకెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది. రత్న సాగర్, మనం చూసుకుంటే ఒక పక్కన భారత్ నుంచి సింధు జలాల ఒప్పందం క్యాన్సిల్ అవటం, మరోవైపు ఏ క్షణం యుద్ధం వచ్చి పడుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉండడం, ఇంకోవైపు చూసుకుంటే అక్కడ చెక్ పోస్టుల దగ్గర కానీ ఏదైతే బోర్డర్స్ దగ్గర కానీ అందరూ కూడా పారిపోయి వెనక్కి వెళుతున్న పరిస్థితి పాకిస్తాన్ జవాన్లు నెలకొంది. అది కూడా మనం చూస్తున్నాం. సో బయట జరిగేదంతా ఒక ఎత్తు అయితే లోపల అంతర్గతంగా మీరు చెప్పినట్లుగానే అటు బలూచిస్తాన్ నుంచి స్వాతంత్రం కోసం పోరాటం అనేది కొనసాగుతుంది. మరోవైపు సింధు రాష్ట్రం, పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఎందుకంటే అంతర్గతంగా ఉన్న ఇష్యూస్ నే క్లియర్ చేసుకోకుండా ఇటు భారత్తో కవ్వింపు చర్యలకు కూడా పాల్పడడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నిస్తుందా పాక్ ప్రభుత్వం? ఏదైతే సింధు రాష్ట్ర ప్రజలు మనం చూస్తున్న విజువల్స్ లో ఎంత ఘోరమైన ర్యాలీలు కానీ ధర్నాలు కానీ రాస్తారోకులు నిర్వహిస్తున్నారో దీనికి సంబంధించి ఏదైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా పాక్ ప్రభుత్వం? ఇప్పటి వరకైతే పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అంశాలకు సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే అక్కడ అంతర్గతంగా జరుగుతున్న అంశంలో కొంత ఎలాంటి ప్రకటన చేయకుండా ఉంటుంది. కానీ ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మాత్రం మేము యుద్ధానికి సిద్ధమైన సంకేతాలు ఇవ్వడం, సింధు జలాల విషయంలో మేము పోరాడతామని సంకేతాలు ఇస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ పాక్ మాత్రం అంతర్గతంగా ఆర్మీ అధికారులు రాజీనామాలు చేయడం, పాక్ సైనికులు కూడా వెనక్కి వెళ్ళడం, దాంతోపాటుగా ఇంటర్నల్గా కొన్ని తాజాగా జరిగినటువంటి పేలుళ్ల వ్యవహారంలో కూడా ఏమైనా కుట్రలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పాక్ ప్రభుత్వం కొంత తర్జన పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ రాజకీయ పరిస్థితులు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాక్ ప్రభుత్వానికి కూడా సహకరించకపోవడం కూడా అంతర్గత విభేదాలకు కారణం అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో వేసిన నేపథ్యంలో పాక్ ప్రభుత్వం పైన, పాక్ ప్రధాని పైన కూడా పెద్ద ఎత్తున అక్కడ పాకిస్తాన్లో విమర్శలు వస్తున్నాయి. ప్రజలు కూడా ఆందోళనతో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉగ్రదాడుల అనంతరం కూడా యుద్ధ వాతావరణం నెలకొనడం, మరి భారత్ లాంటి భారీ యుద్ధకు సంబంధించినటువంటి అంశాలను ఎదుర్కొంటుందా పాకిస్తాన్ అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మూడు అంశాలు పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధం విషయంలో యుద్ధ సామాగ్రికి సంబంధించి కావచ్చు, యుద్ధ సైన్యానికి సంబంధించి కావచ్చు, దీంతో పాటుగా అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు, ఇటు పేలులు జరగడం, దాంతో పాటుగా ఆర్మీ వెనుకడుగు వేయడం, సైనికులు ఆర్మీ ఉన్నతాధికారులు వెనుకడుగు వేయడం, వారి కుటుంబాలను కూడా విదేశాలకు తరలించినట్లుగా కూడా తాజాగా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ రెండు అంశాలు ఇటు
వివాదానికి సంబంధించిన అంశం. పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్, సింధు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చెప్పడం, సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్న నేపథ్యంలో ఈ ఆందోళనలు మరింత ఉధృతమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చి పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలను ధ్వంసం చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ మూడు అంశాలు అంతర్గతంగా పాక్ని కాకా వికలం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో పాక్ మాత్రం ఇటు యుద్ధానికి సిద్ధమని ప్రకటించడం అనేది కొంత హాస్యాస్పదంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా పీఓకే పాకిస్తాన్ భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో భారత్ ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ కూడా ప్రధానితో మోడీ అవ్వడం, నిన్న ఆర్మీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఉగ్రవాదులను ఏకి పారేస్తామంటూ కూడా భారత్ ఇప్పటికే సిద్ధమైంది. ఇక్కడ కవ్వింపు చర్యలకు పాక్ పాల్పడుతున్న నేపథ్యంలో ఎదురు దాడిలో కూడా భారత్ కూడా సిద్ధంగా ఉంది. భారత్ సైన్యం కూడా ధీటుగా జవాబిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పీఓకే పాక్ సరిహద్దుల వరకు కూడా భారత్ భద్రతను ముమ్మరం చేసిన నేపథ్యంలో పాక్ ఈ మూడు అంశాలపైన అంతర్గతంగా ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. మరి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలు మాత్రం చేయడం లేదు, కానీ మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒక మేకపోతు గాంభీర్యాన్ని మాత్రం ఇటు పాక్ ఆర్మీ చీఫే కావచ్చు, ఇటు పాకిస్తాన్ ప్రధాని కావచ్చు కనిపిస్తున్నారు, కానీ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. కానీ అంతర్గత విభేదాల నేపథ్యంలో కూడా ఇంకా మరింత ఉద్రిక్తత పరిస్థితులు పాకిస్తాన్లో చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి తదనంతరం ఒకవేళ యుద్ధం జరిగే పరిస్థితులు వస్తే మాత్రం మరింత దారుణంగా పాకిస్తాన్లో పరిస్థితులు కనిపించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రత్న. రైట్ సాగర్, అయితే యుద్ధం వస్తున్న నేపథ్యంలో, యుద్ధం వచ్చే సూచన ఉన్న నేపథ్యంలో ఎంతవరకు పైకి గాంభీర్యంగా మాట్లాడినా యుద్ధం వస్తే వాళ్ళ వల్ల అవ్వదు అనేది కూడా క్లియర్ కట్ గానే అర్థమైపోతుంది. సరే, ఇదంతా పక్కన పెడితే ఏదైతే నీటి జలాలకి సంబంధించే అటు పాకిస్తాన్ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తెరపైకి రావడం చూస్తున్నాం. మరి ఒకవేళ యుద్ధానికి సిద్ధమయ్యే నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి, వాళ్ళ నుంచి అంటే పాకిస్తాన్ ప్రజల నుంచి ఎక్కువగా వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే అంతర్గత విభేదాలు కూడా పెద్ద ఎత్తున ఇటు పాక్ ప్రధాని పైన, పాక్ ఆర్మీ చీఫ్ పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలు తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా, బలూచిస్తాన్ సైన్యం కూడా ఇటు పాకిస్తాన్కి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున అక్కడ కార్యకలాపాలు రూపొందించడం, ఈ అన్ని అంశాలు కూడా పాకిస్తాన్ యుద్ధం చేసే సందర్భంలో పూర్తిగా ప్రభుత్వం పైన, అక్కడ ఉన్నటువంటి పాక్ ప్రభుత్వం పైన వాళ్ళు అంతర్గతంగానే తిరుగుబాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సింధు జలాల విషయంలో కూడా ఇప్పుడు రెండు రాష్ట్రాలు, పాకిస్తాన్లో కీలకమైనటువంటి సింధు, పంజాబ్ రాష్ట్రాలు పూర్తిగా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సింధు జలాలు లేకపోతే దాదాపు 3 కోట్లకు పైగా 3 కోట్ల ఎకరాలు కూడా అక్కడ పూర్తిగా ఎడారిగా మారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో, నీరు లేకపోతే ఆ రెండు రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున కరువును ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఇప్పటికే తిరుగుబాటు చేస్తున్నారు పాక్ ప్రభుత్వం పైన. మరి యుద్ధ వాతావరణం వస్తే కూడా ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ఆర్మీ వెనుకడుగు వేయడము, ఆర్మీలో ఉన్నటువంటి అధికారులు వెనుకడుగు వేయడం, అంతర్గతంగా పేలులు సంభవించడము, ఇటు ప్రజల నుంచి తిరుగుబాటు రావడం, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి వ్యతిరేకత రావడం, ఈ 4 అంశాల్లో ఇప్పటికే కాకా వికలమవుతున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం మరి భారత్ని లాంటి పెద్ద దేశాన్ని ఎదుర్కొంటుందా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. అందులో భాగంగానే ఇటు పాక్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ వ్యతిరేకంగా, ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు తిరుగుబాటు ప్రభుత్వం పైన చేయడం, పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం, ఇటు మిలిటరీలో ఉన్నటువంటి అధికారులు కూడా వెనుకట్టు వేయడం, ఈ 3 అంశాల్లో పాకిస్తాన్ అంతర్గత విభేదాలతో ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. యుద్ధం అనివార్యం అయితే మాత్రం అంతర్గతంగానే పాకిస్తాన్కి మరింత ఎదురు దెబ్బలు తరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి, కానీ ముందుకు వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ ఇప్పటికే సంసిద్ధమైంది. ఒకవేళ ఉగ్రవాదులను ఏరివేతకు ఎవరైనా అడ్డు వస్తే, అంటే పాకిస్తాన్ ఇప్పటికే అంతర్గతంగా ఉగ్రవాదులకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ ఎదుర్కొంటుంది. ఉగ్రమూకలను ఏరివేస్తూనే అడ్డు వస్తే పాకిస్తాన్ పైన కూడా యుద్ధం చేసేందుకు సిద్ధమైన అన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో పాక్ మాత్రం ఒంటరి అయ్యే ప్రమాదం ఉంది. అంతర్జాతీయంగా కూడా ప్రపంచ దేశాలు కూడా భారత్కి మద్దతిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఒంటరిగా అంతర్యుద్ధంతోనే సతమతమయ్యే అవకాశాలు కూడా మనకు ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రత్న.
పాకిస్తాన్లోని సింధు రాష్ట్ర ప్రజలు రోడ్లపైకి రావటం, అక్కడున్న పోలీస్ వాహనాలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వం పైన వ్యతిరేకతని వాళ్ళు తెలియచేయడం కూడా మనం చూస్తున్నాం. అసలు ఎందుకు సింధు రాష్ట్ర ప్రజలు ఈ విధంగా వచ్చారు బయటికి? అసలు ఈ నీటి జలాల విషయానికి సంబంధించి ఎప్పటి నుంచి వివాదం జరుగుతుంది? ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఏదైతే నీటి కోసం ఇబ్బంది పడుతున్నారో ఇన్ని రోజుల నుంచి ఆ ఇష్యూ ఉన్నప్పుడు మరి ఎందుకని పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు, ఇప్పటి వరకు ఆ సమస్యను ఎందుకు పరిష్కరించలేదు అని కూడా మనకి తెలియాల్సింది. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికే ఎక్కువగా నీటిని పంపిణీ చేస్తున్నారు. నీటి తరలింపులు ఎక్కువగా ఆ రాష్ట్రానికి జరుగుతున్నాయి. మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా ఉంటే మేము ఏ విధంగా పంటలు పండించుకోవాలి, మా మనుగడ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి, మేము ఎలా బతకాలి అని చెప్పి కూడా, అంటే కరువు కాటకాలకి లోనవుతుంది మా రాష్ట్రం అని చెప్పి కూడా సింధు రాష్ట్ర ప్రజలు కొంతకాలం నుంచి కూడా అటు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇది చేయడం కూడా మనం అడగడం, ఒక రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది ఆ వాటర్కి సంబంధించి. అయితే అటువంటి ఇది లేనప్పుడు ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న వాతావరణం కారణంగా సింధు జలాలను నిలిపివేస్తామని చెప్పి భారత్ ఎప్పుడైతే ప్రకటించిందో ఇక సింధు రాష్ట్ర ప్రజల ఆందోళన మరింత ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం పైన తమ వ్యతిరేకతను ఈ విధంగా తెలియజేస్తున్నారు. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన విజువల్స్ లో కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం మనం బిగ్ టీవీలో. అక్కడున్న పోలీస్ వాహనాలని ఎంత ఆ ఉక్రోషంతో ధ్వంసం చేస్తున్నారో కూడా అర్థమవుతుంది. ధ్వంసం చేసి వాటికి నిప్పంటించిన పరిస్థితి కూడా నెలకొంది. మరోవైపు పాకిస్తాన్ దేశంలో రాష్ట్ర ప్రజలు, సింధు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ నీటి సమస్యతో రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహిస్తున్నారు. మరి అంతర్గతంగా ఇంత జరుగుతున్నా కూడా పాకిస్తాన్ ఎందుకు స్పందించట్లేదు? ఒక పక్కన అంతర్గతంగా ఇంత ఇష్యూస్ పెట్టుకుని బయటకు మాత్రం మేము భారత్తో యుద్ధం చేయడానికి కూడా సిద్ధమని చెప్పి ఏ విధంగా ప్రగల్భాలు పలుకుతుంది పాకిస్తాన్? అసలు ఏం చూసుకుని ఈ విధమైన ఆ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందనే డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. మరి ఈ సమస్యను ముందు పరిష్కరించుకున్న తర్వాత ఇతర దేశంతో యుద్ధం చేయడానికి పాకిస్తాన్ వస్తే బాగుంటుంది అని చెప్పి కూడా ఇప్పుడు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రైట్, ఏదేమైనప్పటికీ పాకిస్తాన్లో సింధు రాష్ట్రంలో నీటి జలాల వివాదం తెరపైకి రావడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సిందే.